హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అత్యంత క్లిష్టమైన దశలో కొనసాగుతుంది. అంటే ప్రతి టీంకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్కు దగ్గరగా దూరంగా వెళ్ళిపోయే దశలో ఉన్నాయి అన్ని టీమ్స్. అంటే స్టార్టింగ్లోనే కొన్ని మ్యాచ్లు వరుసగా గెలిస్తే ప్లే ఆఫ్కు వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ప్రతి టీంకి దాదాపు 10కి పైగా మ్యాచెస్ ఉన్నాయి. కాకపోతే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అండ్ అందులోనే ఎస్ఆర్హెచ్ తీసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగుంది, బ్యాటింగ్ అద్భుతంగా ఆడారు. అండ్ అదేవిధంగా బౌలింగ్ అయితే ఖచ్చితంగా వీక్ ఉంది. ఎంత స్కోర్ కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఈ టైంలోనే టోర్నమెంట్లోనే అత్యంత టఫ్ టీం, అత్యంత స్ట్రాంగ్ టీం అయిన చెన్నై సూపర్ కింగ్స్ తోని హైదరాబాద్లో మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్ రికార్డ్ సృష్టించినటువంటి ఐపీఎల్ రికార్డ్ సృష్టించినటువంటి పిచ్ ఇది. మన వాళ్ళకి ఎస్ఆర్హెచ్కి చాలా అనుకూలంగా ఉండే పిచ్. కోచ్ నిన్న మాట్లాడుతూ అదే అన్నాడు, నెక్స్ట్ 3 గ్రౌండ్స్ ఏవైతే ఆడుతున్నామో అవి మనకు కలిసి వచ్చే గ్రౌండ్స్ అని చెప్పాడు. అంటే బ్యాటింగ్ బాగుంటే ఎస్ఆర్హెచ్ చెలరేగుతుంది, బౌలర్స్ మీద కొద్దిగా బర్డెన్ తగ్గుతుంది అని అర్థం. సో సిఎస్కే మీద మళ్ళీ బ్యాట్స్మెన్ చెలరేగుతారు అనుకునే వారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క చేంజ్ ఎవరిని ఖచ్చితంగా చేయాలి అనేది అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఐపీఎల్ సంబంధించి మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ మీరు చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్లో సెకండ్ ఉంది. 3 ఆడారు, 2 గెలిచారు, దాదాపు 1 రన్ రేట్ ఉంది. మంచి స్ట్రాంగ్ టీం, డిఫరెంట్ వెరైటీ బౌలర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ టీంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. అండ్ వీళ్ళకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎఫెక్టివ్గా ఎలాంటి చేంజెస్ చేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో మీరు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాచిన్ రవీంద్ర. సో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. డివాన్ కాన్వే ఎప్పుడైతే వెళ్ళాడో వీళ్ళు రాచిన్ రవీంద్రని తీసుకున్నారు. డివాన్ కాన్వే కంటే డేంజరస్గా తయారయ్యాడు రాచిన్ రవీంద్ర. మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు. రుతురాజ్ కెప్టెన్సీ బర్డెన్లో కాస్త తక్కువే ఆడుతున్నాడు ఈ సీజన్ అని చెప్పొచ్చు. కాకపోతే రాచిన్ రవీంద్ర ఫామ్లోకి వస్తే మంచి బ్యాటింగ్ వికెట్ ఉప్పల్. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సో ఖచ్చితంగా చాలా డేంజరస్గా ఉంటాడు ఎస్ఆర్హెచ్కి. అలాంటి బౌలర్స్ని అయితే రెడీ చేసుకోవాలి ఎస్ఆర్హెచ్. నెంబర్ 3లో అజింక్య రహానే. సో ఒక సింపుల్ ప్లేయర్, చాలా టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అనుకున్నారు, కానీ ఇతను ఒక చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. నిలకడైన బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. ఇతడు నెంబర్ 3లో వస్తాడు. అండ్ అదేవిధంగా వీళ్ళ టీంలో ఇంకో డేంజరస్ ప్లేయర్ నెంబర్ 4లో ఉన్నాడు, ఇతను డరెల్ మిచెల్. సో డరెల్ మిచెల్ అయితే అద్భుతమైనటువంటి హిట్టర్. బ్యాటింగ్ వికెట్ మీద ఇతన్ని ఆపడం చాలా కష్టం. ఆల్మోస్ట్ హెన్రిచ్ క్లాసన్ లాగా ఆడుతూ ఉంటాడు. చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు డరెల్ మిచెల్. సో ఇతడైతే వీళ్ళ టీంలో 4th ఉన్నాడు. అండ్ నెంబర్ 5లో చూస్తే శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే బ్యాటింగ్లో మాత్రం ఇతడు అద్భుతంగా ఆడుతున్నాడు. శివన్ దుబే వీళ్ళ మ్యాచ్ విన్నర్. ప్రతి టీంలో నార్మల్ ప్లేయర్గా ఉన్న శివన్ దుబే సిఎస్కేకి వచ్చాక ఒక స్టార్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఎస్ఆర్హెచ్ ఇతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండర్స్ కాస్త గట్టిగానే ఉన్నారు ఈ టీంలో. సో ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుండేది. సో గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే, అందుకే గ్లెన్ ఫిలిప్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఒకవేళ గ్లెన్ ఫిలిప్ను కనుక తీసుకున్నట్లయితే మార్కరమ్ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఎందుకంటే గ్లెన్ ఫిలిప్ మీకు ఆఫ్ స్పిన్నర్ కూడా వేస్తున్నాడు, ఈ మధ్య మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్లేయర్ అయితే సమీర్ రిజ్వీ, కొత్త ప్లేయర్, బిగ్ హిటర్, రైట్ హ్యాండ్ సురేష్ రైనా అని తను తీసుకున్నారు. ఒక మ్యాచ్ అయితే బాగానే ఆడాడు. అండ్ మొన్నటి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఎలాగైనా యంగ్ ప్లేయర్. సో ఇతడు పెద్ద సమస్య కాబోడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే నెంబర్ 7 రవీంద్ర జడేజా, బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. ఇతని గురించి కొత్తగా మనం చెప్పేదే ఉంది. ఆల్రౌండర్ అండ్ ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. నెంబర్ 8లో మహేంద్ర సింగ్ ధోని వస్తున్నాడు. ఇప్పటికి కూడా అదే హిట్టింగ్, అదే పవర్. మొన్న మనం చూసాం ఓడిపోయిన మ్యాచ్లో కూడా చెలరేగాడు మహేంద్ర సింగ్ ధోని. అండ్ నెంబర్ 9 దీపక్ చహర్, ఇతడు కూడా ఒక ఆల్రౌండర్. సో 9 మంది బ్యాట్స్మెన్ మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నారు. అండ్ అదేవిధంగా నెంబర్ 10లో తుషార్ దేశ్పాండే, మంచి బౌలర్. సో ఇతను బౌలింగ్ కేటగిరీలో ఉన్నాడు. అండ్ నెంబర్ 11 మతీషా పతిరానా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలింగ్ యాక్షన్, మలింగ లాంటి బౌలింగ్ యాక్షన్. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని స్టార్టింగ్ ఓవర్లలో చీల్చి చెండాడే బౌలింగ్ యాక్షన్ ఉంది. మంచి యార్కర్ వేస్తాడు. సో ఇతడు చాలా థ్రెట్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ కనుక గుడ్ స్టార్ట్ రావాలంటే మతీష్ పతిరానాను ఖచ్చితంగా బాగా ఆడాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 12 ముస్తఫిజుర్ రెహమాన్. సో ముస్తఫిజుర్ రెహమాన్ కూడా ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కు మాత్రం వీళ్ళిద్దరు చాలా డేంజరస్గా తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాంగ్ సిఎస్కే టీంలో
ఇంకా మోయిన్ అలీ ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, అండ్ మిచెల్ సాట్నర్ అండ్ మహేష్ తీక్షణ. సో ఇంత మంచి నలుగురు ప్లేయర్స్ బెంచ్ మీద ఉన్నారు. సో ఈ టీం చాలా స్ట్రాంగ్ ఉంది నాకు తెలిసి. ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయరే కాకుండా బెంచ్ మీద కూడా చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి టీం ఉంది. వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఉండాలి మరి చూద్దాం. ఎస్ఆర్హెచ్లో ఓపెనర్గా అయితే ఇంతవరకు మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ వస్తున్నారు. ట్రావిస్ హెడ్ మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ అప్పుడే స్ట్రైక్ వెళ్తున్నాడు. ట్రావిస్ హెడ్ రిథమ్ కూడా పోతుంది. సో ట్రావిస్ హెడ్తో పాటు అన్మోల్ ప్రీత్ సింగ్ లేకపోతే గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ కూడా ఒక అద్భుతమైన ఓపెనర్, ఒక మంచి హిట్టర్. సో ఇద్దరు బ్లాస్టింగ్ హిట్టర్స్. ఎందుకు అనుకున్నట్లయితే అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా హిట్టరే. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం ఓపెనర్ అయితే మారబోతున్నాడు అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అయితే మారుతాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ ట్రావిస్ హెడ్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 అభిషేక్ శర్మ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇతడు ఖచ్చితంగా మతీషా పతిరానాని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ రవీంద్ర జడేజాని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ నిజంగా మనం చూసినట్లయితే సిఎస్కే టీంలో స్పిన్నర్ అయితే క్వాలిటీగా ఎవరు కనిపించట్లేదు రవీంద్ర జడేజా తప్పించి. ఒక విధంగా ఇది చాలా లక్కీ అని అనుకోవాలి. లేకపోతే వీళ్ళు మతీషా మహేష్ తీక్షణని తీసుకుంటే చాలా టఫ్ అవుతుంది, మొయిన్ అలీని తీసుకున్నా కూడా. సో ఈ విధంగా అయితే అభిషేక్ శర్మ వస్తాడు. నెక్స్ట్ ఐడెన్ మార్కరమ్ ఆర్ గ్లెన్ ఫిలిప్. సో ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ T20 స్పెషలిస్ట్ టీంతో వెళ్ళాలనుకుంటే గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఐడెన్ మార్కరమ్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు, మెల్లిగా ఆడుతున్నాడు. ఇలాంటి రిమార్క్స్ అయితే ఐడెన్ మార్కరమ్ మీద ఉన్నాయి. ఇప్పటికీ ఒక మ్యాచ్ ఛాన్స్ ఇచ్చినట్లయితే గ్లెన్ ఫిలిప్ మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. గ్లెన్ ఫిలిప్ ఆడితే ఏంటి అడ్వాంటేజ్ అని మీరు అనుకోవచ్చు. అతడు బౌలింగ్ వేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, కీపింగ్ కూడా చేస్తాడు. సో మంచి హిట్టర్ కూడా. హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టింగ్ ఉంటుంది ఇతనిది. నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్. సో కొత్తగా చెప్పేదేముంది, హెన్రిచ్ క్లాసెన్ ఒక వరల్డ్ క్లాస్ హిట్టర్. సో ఇతడు ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి చెల్లెవుతాడు. ఇతన్ని అంతలా భయపెట్టే బౌలర్ అయితే ఎవరు కనిపించట్లేదు. సిఎస్కేలో మతీషా పతిరానా నాకు తెలిసి థ్రెట్లా మారొచ్చు, ముస్తఫిజుర్ కూడా. అండ్ ఆ విధంగా అయితే మనకు హెన్రిచ్ క్లాసెన్ వస్తాడు. నెంబర్ 6 అబ్దుల్ సమద్. సో అబ్దుల్ సమద్ మొన్నటి మ్యాచ్లో చిన్న ఇన్నింగ్స్ ఆడినా కూడా చాలా ధాటిగా ఆడాడు. అండ్ ఇతనికి డ్రెస్సింగ్ రూమ్లో కూడా కోచ్ అప్రిషియేట్ చేశాడు. తాను చెప్పినట్టు ఆడాడని చెప్పి అతనికి అప్రిషియేషన్ కూడా బాగా లభించింది. కాబట్టి అబ్దుల్ సమద్ ఇప్పట్లో మారే అవకాశాలు అయితే లేవు. అండ్ నెంబర్ 7లో షాబాద్ అహ్మద్. అండ్ ఇతనైతే మంచి హిట్టింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్లో, అండ్ బౌలింగ్లో కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. కాకపోతే సిఎస్కే టీం మీద ఇతని బౌలింగ్ కాస్త ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. సో ఈ విధంగా షాబాద్ అహ్మద్ అయితే బ్యాటింగ్కి అయితే ఉంచుతారు. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇప్పుడు చాలా మెయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతడి యొక్క బౌలింగ్ వేరియేషన్స్ అండ్ బౌన్సర్స్, స్లో బాల్స్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అండ్ కెప్టెన్. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. సో ఇక్కడ భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడితే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ రన్స్ ఇచ్చే కేటగిరీలో ఉన్నాడు. మొన్నటి మ్యాచ్లో కొంచెం తక్కువ రన్స్ ఇచ్చాడు, కానీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ అయితే పోయింది భువనేశ్వర్ కుమార్ది. అండ్ ఇంకొకరిని చూస్తే జయదేవ్ ఉనాడ్కట్ ఆర్ నటరాజన్. సో నటరాజన్ ఒక ఇంజురీతో ఉన్నాడు. నటరాజన్ మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరిట్లో ఒకరైతే ఖచ్చితంగా ఆడతారు. అండ్ ఉనాడ్కట్ స్లో బాల్స్ వేస్తున్నాడు. నటరాజన్ ఉంటే యార్కర్స్తోని నాకు తెలిసి ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ మీద నటరాజన్ ఉంటే చాలా బాగుంటుంది. నటరాజన్ యార్కర్స్తోని చివర్లో స్కోర్ కంట్రోల్ చేయగలడు. అండ్ నెంబర్ 11 చూస్తే మయాంక్ మార్కండే. సో ఇక్కడ కూడా ఒక చిన్న డౌట్ ఏంటంటే మయాంక్ మార్కండే ప్లేస్లో జాతవేద్ సుబ్రహ్మణ్యం తీసుకుంటే ప్రత్యర్థికి ఒక సర్ప్రైజ్లా ఉంటుంది. కానీ అలాంటి ధైర్యం చేయరని నేను అనుకుంటున్నాను. అన్ని టీమ్స్ కొత్త ప్లేయర్స్ని పెడుతున్నాయి, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే టీంతో ఆడుతున్నారు. ఇప్పుడు మార్కండే ఆడవచ్చు మేబీ. అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్గా ఉపేంద్ర యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ రెడ్డి అండ్ జాతవేద్ సుబ్రహ్మణ్యం వీళ్ళని పెట్టే అవకాశాలు అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఉపేంద్ర యాదవ్ని ట్రై చేయొచ్చు, చాలా మంచి హిట్టర్ అని పెద్ద టాక్ ఉంది. అండ్ వాషింగ్టన్ సుందర్ని మళ్ళీ తీసుకుంటే అది వేస్టే, ఇంత మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ మీద. ఎందుకంటే మనం చూసాం ఇతడు వాళ్ళ బౌలింగ్లో వాళ్ళ మంచి బౌలింగ్ కాస్త సహకరించిన పిచ్ మీదనే సరిగ్గా బౌలింగ్ వేయలేకపోయాడు గుజరాత్ టైటన్స్ మీద. సో మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే చాలా పిచ్చితనమే అవుతుంది. ఇన్ని అవకాశాలు వేరే టీంలో ఎవరికి వచ్చేటివి కాదు అసలు. నితీష్ రెడ్డికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని డిమాండ్స్ అయితే చాలా వస్తున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ వేస్తాడు. సో ఇతడికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు నాకు తెలిసి. అండ్ నెంబర్ 4లో జాతవేద్ సుబ్రహ్మణ్యం ఇంపాక్ట్ ప్లేయర్.
సో, ఈ విధంగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ మీరు చూస్తే సీఎస్‌కే చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. సన్‌రైజ్ హైదరాబాద్ ఇంకా టీమే సెట్ కాలేదు. ఇదొక్కటి మాత్రం డిసడ్వాంటేజ్. అండ్ చూడాల్సింది సీఎస్‌కేలో మంచి క్వాలిటీ స్పిన్నర్ లేడు. సన్‌రైజ్ హైదరాబాద్ టీమ్‌లో స్పిన్నర్ అండ్ ఫాస్ట్ 2 చాలా తక్కువే కనిపిస్తున్నాయి. సో, చూద్దాం నెక్స్ట్ టీమ్ ఎలా సెట్ అవుతుందో, ఎలా ఆడతారో. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.